కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంబేద్కర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ శుక్రవారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మాల మహానాడు, దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అంబేద్కర్ విగ్రహం నుంచి నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించిన సునీతారావు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో అమిత్ షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మాల మహానాడు నాయకులు పిల్లి సుధాకర్, భైరి రమేష్ మాల సంఘాలతో కలిసి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహనం కోల్పోయి తమ పార్టీ ఎంపీపై దాడి చేశారని బీజేపీఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ అన్నారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేస్తున్న సమయంలోనే బీజేపీఎం నాయకులు అక్కడికి చేరుకొని అంబేద్కర్కు పాలాభిషేకం చేశారు. ఈ క్రమంలో దళిత మాల మహానాడు సంఘాలు, కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బీజేపీఎం నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.